వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డే 2 ఆర్ క్లాస్ 2 ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్స్ అనమాట. ఇవి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ నాన్న, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ట్వైస్ ది సన్ ఏజ్ ఈజ్ యాడెడ్ టు ఫాదర్స్ ఏజ్, ది సమ్ ఈజ్ 34 years. సన్ ఏజ్కి ట్వైస్ చేసి దానికి ఫాదర్స్ ఏజ్ యాడ్ చేస్తే మనకి వాళ్ళిద్దరు సమ్ అంటే 34 years నాన్న. నేను సన్ ఏజ్ని ఎస్ అనుకుంటాను, ఫాదర్ ఏజ్ని ఎఫ్ అనుకుంటాను. సో ఫాదర్ ఏజ్ ఎఫ్ అనుకున్నాను, అలాగే సన్స్ ఏజ్ని ఎస్ అనుకున్నాను కదా. కానీ ఎస్ ఇక్కడ ఏమన్నాడు, ట్వైస్ అన్నాడు, అంటే 2 times అనమాట. ఫాదర్ ఏజ్ ప్లస్ ట్వైస్ సన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాను, 34 years. నెక్స్ట్, if 1.5 times father's age is added to son's age, the sum is 45 years. ఈసారి అంట ఫాదర్ ఏజ్కి 1.5 times యాడ్ చేసి ఆ తర్వాత సన్కి యాడ్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు ఏజ్ అంటే 45 years అంట. ఇది 45, ఇక్కడ 34, ఇక్కడ 1.5, ఇక్కడ ట్వైస్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫాదర్స్ ఏజ్? సో మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి నాన్న. మనకి ఫాదర్ ఏజ్ అడిగాడు కాబట్టి మనం సన్ ఏజ్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది నాన్న. సో దీన్ని ఇంటూ 1తో చేయాలి, దీన్ని ఇంటూ 2తో చేయాలి. సో ఇంటూ 1 అంటే అదే కదా. సో దీన్ని ఇంటూ 2 చేసేద్దాం. 1.5 ఇంటూ 2 3f ప్లస్ 2s ఈజ్ ఈక్వల్ టు 90 అనమాట. 45 ఇంటూ 2 90. నెక్స్ట్ f ప్లస్ 2s ఈజ్ ఈక్వల్ టు 34 నాన్న. సో మనకి ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతున్నానా. 2f ఈజ్ ఈక్వల్ టు 90లో 34 పోతే 6, ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 8 మైనస్ 3 5 ఉంటుంది, 56. 2 ఎన్ని టైమ్స్ పోతుందన్నా, 2 times 8 times. సో ఫాదర్స్ ఏజ్ ఎంత మనకి 28 years. 28 years ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా చూడండి అన్న, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. 3 times ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సుజాత ఈజ్ 5 years మోర్ దెన్ 2 times ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వనిత. సో నేను ఇక్కడ సుజాత వనిత అని ఇద్దరున్నారు. వాళ్ళలో సుజాత ప్రజెంట్ ఏజ్ 3 times చేస్తే, అలాగే వనిత ప్రజెంట్ ఏజ్ 2 times చేస్తే వాళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ అంట 5 years ఉంటుంది నాన్న. సో మనకి నేనేమనుకుంటా అంటే సుజాత ఏజ్ని ఎస్ అనుకుంటాను, వనిత ఏజ్ని వి అనుకుంటాను నాన్న. సో సుజాత ఏజ్ ఎస్. సో ప్రజెంట్ ఏజ్ సుజాత 3 times నాన్న. 3 times సుజాత ఏజ్ ఈజ్ 5 years మోర్ దెన్ 2 times ది వనిత ఏజ్ నాన్న. వనిత ఏజ్ కంటే 5 years మోర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈక్వేషన్ ఏమొస్తుందంటే 3s మైనస్ 2v ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది నాన్న. ఇది ప్రజెంట్ ఏజ్. ఏమడిగాడు, ఏమిచ్చాడు, 3 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుజాత ఈజ్ ఈక్వల్ టు 2 times ది వనిత ప్లస్ 5 years అనమాట. 5 years మోర్ ఉంది కాబట్టి ప్లస్ 5 వేసాను నాన్న. నెక్స్ట్, ఆఫ్టర్ 3 years 3 times ది ఏజ్ ఆఫ్ వనిత విల్ బి 4 years లెస్ దెన్ ది 4 times ది సుజాత ఏజ్ అనమాట. నెక్స్ట్, ఆఫ్టర్ 3 years నాన్న. ప్రజెంట్ ఇయర్ మనకి సుజాతది ఎస్ అనుకున్నాం, వనితది వి అనుకున్నాం. ఆఫ్టర్ 3 years అంటే 3 years మోర్ అనమాట. అప్పుడు సుజాతది ఎస్ ప్లస్ 3 అవుతుంది, వనితది వి ప్లస్ 3 నాన్న. ఏమడిగాడు, ఆఫ్టర్ 3 years 3 times ది వనిత ఏజ్ విల్ బి. సో వనిత ఏజ్కి 3 times విల్ బి అంటే ఈక్వల్ టు 4 years లెస్ దెన్ ది 4 times ది ఏజ్ ఆఫ్ సుజాత. సో 4 times సుజాత ఏజ్కి 4 years లెస్ అనమాట, అంటే -4. ఇక్కడ అబ్జర్వ్ చేయను, ఆఫ్టర్ 3 years కాబట్టి వనిత ఏజ్ వి, ఇక్కడ ప్రజెంట్లో ఉంది కాబట్టి వి డైరెక్ట్గా వేసాం. ఇక్కడ ఆఫ్టర్ 3 years కాబట్టి వి ప్లస్ 3. సుజాత కూడా ఎస్ ప్లస్ 3 అయింది. ఇక్కడ 3 times, ఇక్కడ 4 times. వనిత ఏజ్ అంట సుజాత ఏజ్ కంటే 4 years లెస్ కాబట్టి -4 వేసాం. ఇందాకేమో 5 years మోర్ ఉన్నారు కాబట్టి +5. సో ఇక్కడ నుంచి ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. 3 into v 3v ప్లస్ 3 into 3 9, తర్వాత 4 into s 4s ప్లస్ 12 -4 నాన్న. సో ఇక్కడ v ఉంది కదా, 3v ఉంది కదా, అది తీసుకెళ్తాను. సో 4s మైనస్ 3v ఈక్వల్ టు ఇక్కడ 12 - 4 8 నాన్న. ఇక్కడ 8 ఉంది కదా, ఈ 8ని మనం ఇటు తీసుకొద్దాం.
అప్పుడు 9 - 8 అవుతుంది. 9 - 8 అంటే 1 అవుతుంది. సో ఇది మొత్తం 1 అయిపోతుంది. 4s - 3v = 1. ఇక్కడ 3s - 2v = 5 ఇచ్చాడు. తర్వాత ది ఏజ్ ఆఫ్ వనిత ఈజ్ k years మోర్ దెన్ ది సుజాత. సో వనిత ఏజ్ సుజాత ఏజ్ కంటే మోర్ అంట. ఎన్ని ఇయర్స్ మోర్ అంటే k years అంటే వాడు కాన్స్టెంట్ ఇచ్చాడు అనమాట. సో ఫైండ్ చేయాల్సింది మనం k వాల్యూ. సో ఇక్కడ మనకి వాడు ఇచ్చింది ఏంటంటే వనిత ఏజ్ మనకి సుజాత ఏజ్ కంటే ఎక్కువ రావాలన్న. మనం సాల్వ్ చేసిన తర్వాత కూడా మనకి వనిత ఏజ్ సుజాత ఏజ్ కంటే ఎక్కువ రావాలి. ఒకవేళ తక్కువ వస్తే మనం చేసింది రాంగ్ అనమాట. సో ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 4s - 3v = 1. సో నాన్న ఇక్కడ 3v ఉంది కదా, ఇక్కడ 2v, ఇక్కడ 3v ఉంది కదా. సో ఇక్కడ 3తో ఇక్కడ ఈ ఈక్వేషన్ని, ఇక్కడ 2తో ఇక్కడ ఈ ఈక్వేషన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇది చేస్తున్నానా చూడండి. 3 × 3 9s - 3 × 2 6v = 5 3s are 15. నెక్స్ట్ 4 2s are 8s - 6v = 2 అనమాట. సో ఇక్కడ -6 ఇక్కడ సింబల్స్ మారితే తెలుసు కదా అన్న. సో s ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 15 - 2 3 అవుద్ది. s అంటే 13 అన్న. ఎస్ అంటే ఎవరేజ్ నాన్న మనకి? ఎస్ అంటే సుజాత ప్రజెంట్ ఏజ్ అనమాట. సుజాత ప్రజెంట్ ఏజ్ 13 years అయినప్పుడు మనకి వనిత ఏజ్ ఏమవుతుంది? సో ఈ ఈక్వేషన్లో తీసుకెళ్ళి సుజాత ఏజ్ 13 years వచ్చింది కదా, అది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 3 × 13 - 5 = 2v నాన్న. సో ఇక్కడ 5 + 5 ఉంది కదా, డైరెక్ట్గా ఇది తీసుకొచ్చాను, -5 అవుతుంది. 13 3s are 39 అనమాట. 13 3s are 39. 39 - 5 34. 34 /2 = వనిత ఏజ్ నాన్న. ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా, ఇటు వస్తే /2 అవుతుంది. సో ఈ ఆన్సర్ వచ్చేసి మనకి 17 వస్తుంది. వనిత ఏజ్ ఎంత వచ్చింది అన్న? 17 వచ్చింది. సుజాత ఏజ్ ఎంత వచ్చింది? 13 వచ్చింది. వాడు మెన్షన్ చేశాడు వనిత ఏజ్ ఈజ్ k years మోర్ దెన్ ది సుజాత. ఇక్కడ చూడండి 17, ఇక్కడ 13. ఎన్ని ఇయర్స్ మోర్ ఉందన్న? 4 years మోర్ ఉందన్నమాట. వాడు ఇచ్చింది ఏంటిది? k years మోర్ ఇచ్చాడు, కానీ మనకు వచ్చింది 4 years. సో k వాల్యూ ఎంత? 4 అవుతుంది. k వాల్యూ 4 ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ P ఈజ్ గోయింగ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 70 km/h కంప్లీట్లీ పాస్ ది ట్రైన్ Q. సో ట్రైన్ P అనే ట్రైన్ అంట మనకి ఎంత స్పీడ్తో వెళ్తుందన్న? సో మనకి ట్రైన్ P స్పీడ్ని PS అనుకుంటున్నా. 70 km/h స్పీడ్తో ట్రైన్ Qని పాస్ చేసింది. ట్రైన్ Q లెంత్ నాన్న. సో QL అనుకుంటున్నా. ఎంత ఉంది? 170 meters. గోయింగ్ సేమ్ డైరెక్షన్. సో P అండ్ Q రెండు సేమ్ డైరెక్షన్ అన్న. సేమ్ డైరెక్షన్ అంటే ఒకే వేలో పోతుంది, ప్యారలల్గా వెళ్తున్నాయి అనమాట. ఎట్ 56 kilometers. సో Q యొక్క స్పీడ్ అనమాట, ట్రైన్ Q నాన్న. ఇది ట్రైన్ P. సో దీని స్పీడ్ అంతా 56 km/h. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ అన్న, సేమ్ డైరెక్షన్ అలాగే ఆపోజిట్ డైరెక్షన్ రెండు ఉంటాయి. సేమ్ డైరెక్షన్లో మనకి రిలేటివ్ స్పీడ్స్ ఉంటాయి అనమాట. రిలేటివ్ స్పీడ్స్ వచ్చేసి మనకి సేమ్ డైరెక్షన్లో సబ్ట్రాక్షన్ అయితే, ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎడిషన్ అవుతాయి అనమాట. ఇన్ 1.5 minute నాన్న. సో దీనికి టైం కూడా ఇచ్చాడు, 1.5 minute అనమాట. సో 1 minute అంటే 60 seconds, హాఫ్ మినిట్ అంటే 30 seconds నాన్న. మొత్తం 90 seconds ఇది. ఇక్కడ మీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ హౌ మచ్ టైం ఇన్ సెకండ్స్, వాడు కూడా సెకండ్స్లోనే అడిగాడు. సో మనకి km/h ఉన్న స్పీడ్ని మనం తర్వాత కన్వర్ట్ చేయాలన్నమాట m/s. హౌ మచ్ టైం విల్ P టేక్ టు క్రాస్ కంప్లీట్లీ ట్రైన్ R. నెక్స్ట్ అంట P అండ్ R నాన్న. సో ట్రైన్ ట్రైన్ Rని కంప్లీట్గా క్రాస్ చేయాలి. ట్రైన్ R యొక్క లెంత్ 220 meters నాన్న. గోయింగ్ ఎట్ 74 km/h. సో దీని స్పీడ్ ట్రైన్ R స్పీడ్ అంతా
74 km/h in the opposite direction. So opposite direction. సో ఈ రెండు వచ్చేసి సేమ్ డైరెక్షన్ అన్న. నెక్స్ట్ పి అండ్ ఆర్ ఈ రెండు వచ్చేసి మనకి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. మనకి ఏం కనుక్కోవాలి? టైం కనుక్కోవాలి. మనకి స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్న. సో అప్పుడు టైం కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి ఇక్కడ పి యొక్క స్పీడ్ ఉంది, ఆర్ యొక్క స్పీడ్ ఉంది. సో మనకి స్పీడ్ వచ్చేసింది. నెక్స్ట్ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఆర్ యొక్క లెంత్ ఉంది అన్న. ట్రైన్ ఆర్ యొక్క లెంత్ ఉంది, కానీ ట్రైన్ పి లెంత్ మనకి అక్కడ మెన్షన్ చేయలేదు. ట్రైన్ క్యూ లెంత్ ఇచ్చాడు కానీ ట్రైన్ పి లెంత్ ఇవ్వలేదు. సో మనం ఇక్కడ ఉన్న ఈ సెట్ నుంచి మనం ట్రైన్ పి లెంత్ కనుక్కొని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్న. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలన్నా డిస్టెన్స్ కనుక్కోవాలి. దేని డిస్టెన్స్ అన్నా? ట్రైన్ పి యొక్క డిస్టెన్స్ లెంత్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఇప్పుడు మనకు వచ్చే డిస్టెన్స్ నాన్న టోటల్ డిస్టెన్స్ అనమాట. అంటే ట్రైన్ క్యూది ట్రైన్ పీది టోటల్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ అంటే మనకి నాన్న సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్లో సేమ్ డైరెక్షన్ ఉంటే మనకి స్పీడ్ ఏమవుద్దంటే రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలన్న. ట్రైన్ పీ స్పీడ్ ట్రైన్ క్యూ స్పీడ్ రెండు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 70 - 56 అంటే 14 అనమాట. సో 14 km/h నాన్న. మనకేం కావాలి? ఇక్కడ లెంత్ మీటర్స్లో ఉంది కాబట్టి మనకి మీటర్స్లో రావాలి. కాబట్టి డిస్టెన్స్ km/hని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఇంటూ 5/18 చేస్తాం నేను. ఇంటూ టైం ఎంత మనకి 90 సెకండ్స్. సో ఈ సెకండ్సే ఉంది కాబట్టి పర్లేదు. సో 9 10 టైమ్స్, 9 2 టైమ్స్, 2 7 టైమ్స్ నన్ను. సో ఇక్కడ మొత్తం 7 5s are 35 ఇంటూ 10 350 వచ్చింది. టోటల్ డిస్టెన్స్ నాన్న. ఏ టోటల్ డిస్టెన్స్ నాన్న? ట్రైన్ పి అంటే ట్రైన్ క్యూ యొక్క టోటల్ డిస్టెన్స్. మనకి ట్రైన్ క్యూ యొక్క డిస్టెన్స్ తెలుసు 170. సో టోటల్ డిస్టెన్స్లోంచి 170 తీసేస్తే మనకి ట్రైన్ పి లెంత్ వస్తుంది. సో 350లోంచి 170 తీసేయాలి నాన్న. 350లోంచి 170 తీసేయాలన్నమాట. సో ఇక్కడ 0 వస్తుంది. 5 3 8 180 మీటర్స్ నాన్న. ఈ 180 మీటర్స్ ఏంటిది? ఇది ట్రైన్ పి యొక్క లెంత్. సో ట్రైన్ పి యొక్క లెంత్ ట్రైన్ ఆర్ యొక్క లెంత్ ఇది. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? టైం కనుక్కోవాలన్న. ఈ రెండింటికి పీకి ఆర్కి పట్టే టైం అనమాట. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 220 మీటర్స్, ఇక్కడ పీది 180 మీటర్స్ నాన్న. సో 220 + 180 అంటే 400 మీటర్స్ డివైడెడ్ బై మనకి స్పీడ్ నాన్న. పి యొక్క స్పీడ్ ఎంత మనకి 70, అలాగే ఆర్ యొక్క స్పీడ్ 74. 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ చేసుకోవాలి. రిలేటివ్ స్పీడ్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేయాలన్న. ఇందాక సేమ్ డైరెక్షన్ అంటే సబ్ట్రాక్షన్ చేసాం, ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేయాలి. సో 70 74 144 అనమాట. ఇదేంటిది? km/h నాన్న. మనం మీటర్/అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేయాలి. ఇంటూ 5 డివైడెడ్ బై 18 నాన్న. ఈ డివైడెడ్ బై 18 మనం పైకి తీసుకెళ్దాం. సో పైకి తీసుకెళ్తే ఇంటూ 18 అవుద్ది. సో మనకి ఇది టోటల్ టైము. ఈ టైం దేనికి నాన్న? మనకి ఆర్కి పీకి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ చేయడానికి పట్టే టైం అనమాట. సో క్యాన్సిలేషన్ చేస్తే 9 1 టైం, అలాగే 9 6 టైం నాన్న. 9 2 టైమ్స్, 2 8 టైమ్స్, 8 5 టైమ్స్ 0. ఇక్కడ 5 ఉందిగా, 5 10 టైమ్స్. సో మనకి టైం ఎంత వచ్చింది అన్న? 10. ఈ టైం ఏ టైం నాన్న? మినిట్సా సెకండ్సా? మనం దీన్ని 144 km/hని మనం మీటర్/సెకండ్స్లోకి మార్చాం. అలాగే డిస్టెన్స్ కూడా 400 మీటర్స్లో ఉంది కాబట్టి మనకి టైం వచ్చేది సెకండ్స్లో వస్తుంది అన్న. 10 సెకండ్స్ ఇది. సో 10 సెకండ్స్ ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అన్న.
360 క్వశ్చన్ మార్క్ 180 60 15 3 అన్న. సో ఈ క్వశ్చన్ మనం ఎట్లా చూడాలంటే రివర్స్ నుంచి రావాలన్న, లాజిక్ రివర్స్ నుంచి రావాలి. ఇక్కడ 315 అయింది అంటే ఇంటూ 5 అయింది అన్న. సో 15 60 అయింది అంటే ఇంటూ 4 అయింది అనమాట. 15 4 60, తర్వాత 60 180 అయింది అంటే ఇంటూ 3 అయింది. సో ఇక్కడ మనకి లాజిక్ అబ్జర్వ్ చేస్తేనన్నా మల్టిప్లికేషన్లో మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3, నెక్స్ట్ ఈ రెండింటికి ఇంటూ 2 రావాలి, అలాగే ఈ రెండింటికి ఇంటూ 1 రావాలి. సో 180 ఇంటూ 2 360, 360 ఇంటూ 1 360 సరిపోయిందిగా. సో మన ఆప్షన్ ఇప్పుడు 180 ఇంటూ 2 360 అన్న. 360 వచ్చేసి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి అన్న, ఎన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ 50% అబోవ్ ఇట్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మనం 100% అనుకుంటే 100% అనుకుంటే వాడు 50% అబోవ్ వేసాను అన్న, మార్కెట్ ప్రైస్ అనమాట. అబోవ్ వేసింది మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో అది ఎంత అవుతుంది 150% అవుతుంది అన్న. సో 100%లో 50% అబోవ్ అంటే 150% అవుతుంది. సో ఇఫ్ ది షాప్ కీపర్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 25%. సో 10% 25% 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారంట. అండ్ స్టిల్ ఎన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹15. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంట. అయితే దెన్ ఫైండ్ ది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోండి. మనకి డిస్కౌంట్ వచ్చేసి మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి 2 ఇయర్స్కి 10% per annum చొప్పున ఎట్లా కనుక్కుంటామో అదే ఫార్ములా వేసి కనుక్కుంటాము. ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 నాన్న. సో మైనస్ ఎందుకు వేసామంటే ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాం నాన్న. సో ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇది ఏంటిదన్నా 2 సక్సెసివ్ డిస్కౌంట్కి మనకి సింగిల్ ఈక్వాలెంట్ డిస్కౌంట్ రావాలంటే అంటే నెట్ డిస్కౌంట్ నాన్న. ఆ రెండు 10% 25% కానీ రెండు కలిపి 35 వేయకూడదు. 35 వేస్తే రాంగ్ వస్తుంది అనమాట. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే మనం ఈ ఫార్ములా ప్రకారం చూడాలి నాన్న. ఫార్ములా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్స్ అంటే 10%, అలాగే వై అంటే 25% నాన్న. సో 10 + 25 మైనస్ 10 ఇంటూ 25 డివైడెడ్ బై 100 అనమాట. సో ఈ 0 క్యాన్సిల్ అయినా ఇక్కడ బై 10 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఈ 0 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 10 + 25 35 మైనస్ 2.5 35 మైనస్ 2.5 32.5 నాన్న. ఈ 32.5 ఏంటిది నాన్న, నెట్ డిస్కౌంట్ అనమాట. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి మనకి ఈక్వివాలెంట్ సింగిల్ డిస్కౌంట్ వచ్చేసి 32.5 అనమాట. మామూలుగా ఇక్కడ చూడండి 10% 25% అంటే చాలామంది 35 వేసుకుంటాడు. 35 వేసుకుంటే మనకి ఇక్కడ తేడా వస్తుంది నాన్న. 32.5 వచ్చింది, 2.5 డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే డిస్కౌంట్ ఇచ్చింది దేని మీద మార్కెట్ ప్రైస్ మీద మనకి డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ 32.5% 150లో ఎంతో కనుక్కొని ఆ తర్వాత దాన్ని 150లోంచి తీసేస్తే వచ్చిన ఆన్సర్ నాన్న మనకి. నేనేం చేస్తానంటే దీంట్లోంచి దీన్ని కనుక్కొని వచ్చిన దాన్ని దీంట్లోంచి తీసేయకుండా డైరెక్ట్గా ఈ 32.5 ఉంది కదా, 100లోంచి 32.5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 67.5 నాన్న. 67.5% డైరెక్ట్గా దీంట్లో కనుక్కుంటా, అప్పుడు మనకి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. సో మనకి 150లో 67.5%. సో నన్ను ఈ పాయింట్కి ఈ 0కి క్యాన్సిల్ అయిపోతుంది, డివైడెడ్ బై 100 ఉంది. సో 15 × 675 చేద్దాం. ఫస్ట్ 10 టైమ్స్ చేద్దాం నాన్న. సో 10 టైమ్స్ అంటే 6750 అనమాట. సో ఇక్కడ ఏం చేయాలన్నా 15% అంటే ఫస్ట్ 10 టైమ్స్ చేసాం, నెక్స్ట్ 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ మనం మల్టిప్లై చేసే పని లేకుండా 5 టైమ్స్ అంటే ఈ 10 టైమ్స్లో ఆఫ్ ఉంటుంది అన్న. ఈ 10 టైమ్ ఉంది కదా దీంట్లో ఆఫ్ ఉంటుంది. ఇలాంటి ట్రిక్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మల్టిప్లికేషన్ వీడియోస్ స్క్వేర్స్లోనూ దాంట్లోనూ ఉంటాయి, చూడండి వెళ్ళి. సో ఇక్కడ దీన్ని ఆఫ్ నన్ను ఎగ్జాక్ట్గా ఆఫ్ 3 టైమ్స్ 7 టైమ్స్ 5 టైమ్స్ నన్ను.
సో ఈ వాల్యూ ఏమవుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏది ఉంటుందో ఈ రెండింటిని యాడ్ చేస్తే అదే వాల్యూ వస్తుంది అన్న. మల్టిప్లికేషన్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. 675 ఇంటూ 15 చేయాలి కదా. నేను ఫస్ట్ 10 టైమ్స్ చేశాను. 10 టైమ్స్ అంటే పక్కన 0 పెట్టుకోవటమే. తర్వాత 5 ఇంటూ 675 చేయాలి. ఆల్రెడీ 10 టైమ్స్ ఉంది కదా. 10 టైమ్స్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది 5 టైమ్స్ అంటే. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 5 7 5 12 11 6 3 9 9 1 10 101 25 అన్న. 101 25 డివైడెడ్ బై 100 ఉంది. సో డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 2 నెంబర్స్ ముందు పాయింట్ వస్తుంది అన్న. సో ఫైనల్గా మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి 101.25 అన్న. యాక్చువల్గా ఇది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా వచ్చింది ఇది. సో 150లోంచి డిస్కౌంట్ పోన్నాను 101.25% వచ్చింది. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత 100, మనకెంత వచ్చింది 101.25. ఎంత ఎక్కువ వచ్చింది 1.25 ఎక్కువ వచ్చింది అన్న పర్సంటేజ్లో. వాడు రూపీస్లో ఎంత ఎక్కువ ఇచ్చాడు 15 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1.25 ఉంది కదా, ఈ 1.25ని 15 రూపీస్కి ఈక్వల్ చేయాలన్న. సో 1.25% 15 రూపీస్ అయితే మనకి 100% ఎన్ని రూపీస్ 1.25 15 ఉంటే మనకి 100 అంటే ఇంకా ఎక్కువే ఉండాలి కదా. సో ఎక్కువ బై తక్కువ అన్న. ఈ రెండిట్లో ఎక్కువ బై తక్కువ. సో ఎక్కువ ఏది 100, తక్కువ ఏది 1.25 నాన్న. సో 1.25 కదా. పాయింట్ పోవడానికి నేను ఇక్కడ 2 zeros పెట్టుకుంటున్నాను అనమాట. ఇంటూ 15 125 ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది అన్న 1000లో. 125 ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుందని నాకు ఎలా తెలుసు అంటేనా, నీకు మల్టిప్లికేషన్ ట్రిక్స్లో నేను చెప్పుంటాను చూడండి. 25 50 100 అలాగే 8 వీటి మల్టిప్లికేషన్ చెప్పినప్పుడు నేను 125 మల్టిపుల్ చెప్పినప్పుడు అప్పుడు చెప్పాను అన్న. నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి. సో 125 8 టైమ్స్ 1000 అన్న. పక్కన ఇంకో 0 ఉంది. సో 8 టైమ్స్. సో 80 ఇంటూ 15. సో ఫస్ట్ 0 రాసుకున్నాను. తర్వాత 8 ఇంటూ 5 8 5s are 40. తర్వాత 8 1s are 8 8 ఇక్కడ 4 ఉంది 12. సో ఫైనల్గా మనకి 1200 రూపీస్ నాన్న కాస్ట్ ప్రైజ్. సో కాస్ట్ ప్రైజ్ ఇదన్నమాట. కాస్ట్ ప్రైజ్ ఎంతనా 1200. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40% అండ్ 60% ఆన్ ఎ డీల్ ఈక్వాలెంట్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. ఇందాక నేను చెప్పాను ఇందా ప్రాబ్లంలో మనకి ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి మనకి ఈక్వాలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఆర్ నెట్ డిస్కౌంట్ కనుక్కోమంటే ఫార్ములా x ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అన్న. ఇది డిస్కౌంట్కి. మైనస్ వస్తే డిస్కౌంట్, ప్లస్ వచ్చేసి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి కనుక్కుంటాం అనమాట. సో 40 ప్లస్ 60 మైనస్ 40 ఇంటూ 60 బై 100. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది అన్న. 40 ప్లస్ 60 100 మైనస్ 6 4s are 24. 100 మైనస్ 24 అంటే అన్న 6 అలాగే 9 ఉంటుంది 76 నాన్న. సో 76 వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ది మంత్లీ వేజెస్ ఆఫ్ 6 ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఆర్ 5000 6000 8000 8500 9300 9500 నాన్న. వేజెస్ అంటే నథింగ్ బట్ శాలరీ నాన్న, అంటే జీతం అనమాట. సో ఫైండ్ ది మీడియన్ ఆఫ్ దేర్ వేజెస్. మనకి 6 ఎంప్లాయీస్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ఈచ్ ఎంప్లాయీ యొక్క మనకి వేజెస్ ఇచ్చారు. అలాగే మనకి కనుక్కోమంటుంది మీడియన్ కనుక్కోమంటున్నాను. సో మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని మీడియన్ అంటే మధ్యలో రెండింటిని యాడ్ చేసి బై 2 వేయాలి. మనకి 5000 6000 8000 85 93 95 వచ్చేసి మనకి అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మధ్యలో 2 తీసుకోవాలన్నమాట. సో మధ్యలో 2 అంటే ఈ 2 నాన్న. సో అటు 2 వెళ్ళిపోయినాయి ఇటు 2 వెళ్ళిపోయినాయి మధ్యలో 2. సో 8000 ప్లస్ 8500 16500 డివైడెడ్ బై 2 8250 నాన్న.
8,250. సో 8,250 వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. శంకర్ అండ్ విష్ణు వర్క్ ఆల్టర్నేటివ్ ఇన్ టైలరింగ్ షాప్ నాన్న. ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ శంకర్ వస్తాడు, ఆ తర్వాత శంకర్ వెళ్ళిపోయిన తర్వాత విష్ణు వచ్చి పని చేస్తారనమాట. తర్వాత విష్ణు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శంకర్ వస్తాడు, మళ్ళీ శంకర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విష్ణు వస్తాడు. ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ అంటే టైలరింగ్ షాప్ ఆన్ అండ్ ఆర్డర్ ఆఫ్ స్టిచ్చింగ్ 21 సూట్స్ నాన్న. సో 21 సూట్లు కుట్టడానికి మనకి ఒక టైలరింగ్ షాప్లో మనకి శంకర్ అండ్ విష్ణు పనికొచ్చారు. ఎట్లైనా ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ చేయడానికి. సో శంకర్ స్టార్ట్స్ ది వర్క్. సో మనకి ఆల్టర్నేటివ్ డేస్ అని ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు మనకి స్టార్టింగ్ ఎవరనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. శంకర్ అనేవాడు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ ది వర్క్, స్టిచ్చెస్ 3 సూట్స్ ఇన్ 2 days. సో శంకర్ 3 సూట్స్ కుడతాడు నాన్న. ఎన్ని డేస్లో? 2 daysలో. 2 daysలో శంకర్ 3 సూట్స్ కుడతాడు. ఇది శంకర్ నాన్న. నెక్స్ట్ అండ్ టేక్ బ్రేక్. సో 3 సూట్స్ 2 daysలో కుట్టిన తర్వాత బ్రేక్ తీసుకుంటాడు. ఆ తర్వాత డ్యూరింగ్ విచ్ ఆ బ్రేక్లో మనకి విష్ణు స్టిచ్చెస్ 3 సూట్స్ ఇన్ 3 days. సో విష్ణు వచ్చేసి మనకి నెక్స్ట్ విష్ణు నాన్న. విష్ణు 3 సూట్స్ 3 days. వీడు కూడా 3 సూట్స్ కొడతాడు, కానీ 3 daysలో కొడతాడు నాన్న. 3 days అండ్ దెన్ టేక్ బ్రేక్. సో విష్ణు కూడా బ్రేక్ తీసుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఎవరు వస్తాడు? మళ్ళీ శంకర్ వస్తాడు. శంకర్ మళ్ళీ 2 daysలో 3 సూట్స్ కుట్టి మళ్ళీ బ్రేక్ తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ విష్ణు వస్తాడు, 3 సూట్స్ 3 daysలో కుట్టి మళ్ళీ బ్రేక్ తీసుకుంటాడు. టోటల్గా ఎన్ని సూట్స్ కుట్టాలన్నా 21 సూట్స్ కుట్టాలన్నమాట. ఇద్దరికి కలిపి నాన్న 5 daysకి ఎన్ని సూట్స్ కుడతారు? 5 daysకి ఇద్దరు కలిపి 6 సూట్స్ కొడతారు నాన్న. 5 days తర్వాత మళ్ళీ శంకర్ వస్తాడు, మళ్ళీ విష్ణు వస్తాడు, తర్వాత మళ్ళీ శంకర్, మళ్ళీ విష్ణు నాన్న. సో ఎవ్రీ 2 times రిపీట్ అవుద్ది కాబట్టి 2 కలిపి తీసుకున్నాను. సో 5 daysకి 6 సూట్స్ నాన్న. 5 daysకి 6 సూట్స్ మొత్తం 21 ఉన్నాయి. నెక్స్ట్ 5 daysకి మళ్ళీ ఇంకో 6 కొడతారు. నెక్స్ట్ 5 daysకి మళ్ళీ ఇంకో 6. ఇప్పుడు టోటల్ ఎన్ని సూట్స్ అయినాయి నాన్న? 3 6 18 సూట్స్ అయిపోయినాయి. 18 సూట్స్ అయిపోయినాయి. ఇంక రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 21లో 18 పోతే రిమైనింగ్ 3 సూట్స్ ఉన్నాయి. సో మళ్ళీ 5 daysకి అని తీసుకున్నాం అనుకో మనకి 6 అవుతాయి. అంటే ఇంకో 3 ఎక్స్ట్రా అవుతాయి అనమాట. మనం కుట్టాల్సింది 3. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ కుట్టాల్సింది ఎవరినైనా ఇక్కడ చూడండి. 15 daysకి టోటల్గా మనకి 18 అయిపోయినాయి. నెక్స్ట్ 3 కొట్టాలి. నెక్స్ట్ 3 కొట్టాలన్న. నెక్స్ట్ స్టార్టింగ్ ఎవరినైనా శంకర్ స్టార్ట్స్ విత్ శంకర్ 3 సూట్స్ నాన్న. 3 సూట్స్ మిగిలింది 21 - 18 3 సూట్స్. ఈ 3 సూట్స్ కుట్టడానికి ఎన్ని డేస్ పడుతుంది? 2 days పడుతుంది. సో ఈ 2 daysలో మనకి 3 సూట్స్ కుట్టేస్తాడు కదా. సో 2 days 3 సూట్స్ టోటల్గా మనకి 17 days 21 సూట్స్ కంప్లీట్ అయిపోయింది నాన్న. టోటల్గా ఇప్పుడు ఎన్ని డేస్ నాన్న? 17 days పడుతుంది. 17 వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 నాన్న. 17 కదా, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x + 1/x = 3 దెన్ ఫైండ్ s² + 1/x² నాన్న. మనకి నాన్న x + 1/x = సంథింగ్ ఏ నెంబర్ అయినా ఇచ్చి మనకి s² + 1/x² కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి నాన్న? ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ నెంబర్ని మనం ఏ అనుకుంటాం నాన్న. ఇక్కడ వచ్చేసి మనకి ఫార్ములా ఏమవుతుందంటే x + 1/x = a² - 2 నాన్న. s² + 1/x² = a² - 2 అనమాట. సారీ, a² - 2. సో మనకి x + 1/x అంటే 3 వచ్చింది కాబట్టి a = 3 అవుతుంది నాన్న. సో 3 అవుద్ది.
ఏ ఈక్వల్ టు 3. సో 3 స్క్వేర్ మైనస్ 2 నాన్న. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 7. 7 వచ్చేసి మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫార్మాట్లో ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా సరే స్క్వేర్ చేసి మైనస్ 2 చేయమన్నారు. సపోజ్ 4 ఉంది, 4 స్క్వేర్ 16 మైనస్ 2 14 అవుద్ది. 5 స్క్వేర్ 25, 25 మైనస్ 2 23 అవుద్ది ఆన్సర్. ఇంక మనకి మళ్ళీ ఈ ఫార్ములాని ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన పని లేదు, పెన్ను పేపర్ కూడా అవసరం లేదనమాట. కళ్ళు మూసుకొని మీరు ఏం చేయాలి, ఏ స్క్వేర్ మైనస్ 2 గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 నాన్న, ఎస్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడనా, 1 పైప్ కెన్ ఫిల్ ది ట్యాంక్ ఇన్ 20 minutes. ఒక పైపు ఒక ట్యాంక్ని 20 minutesలో ఫిల్ చేస్తుంది. వైల్ అదర్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 60 minutes. సో ఇంకొక పైప్ అంట అదే ట్యాంక్ని 60 minutesలో ఎంప్టీ చేసేస్తున్నాను, అంటే ఖాళీ చేసేస్తుంది. ఇఫ్ బోత్ ది పైప్స్ ఆర్ ఆపరేటెడ్ టుగెదర్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ది ట్యాంక్. సో 2 పైప్స్ ఒకేసారి ఆపరేట్ పైనుంచి ట్యాంక్ 20 minutesది అది ఫిల్ చేస్తూ ఉంటే కింద పైప్ వచ్చేసి ఎంప్టీ చేస్తూ ఉందన్న 60 minutes అది అనేది ఎంప్టీ చేస్తూ ఉంది. సో 20 minutes వస్తూ ఉంటే ఇక్కడ 60 minutes పోతూ ఉంటుంది. సో ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాను. సో మనకి ఇక్కడ 2 ఇచ్చేసి బోత్ ఆపరేటర్ అంటే మనకి ఫార్ములా ఉంటుంది నాన్న, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై నాన్న. ఇది ఎంప్టీ చేసేస్తుంది, ఒక ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది కాబట్టి మైనస్. అలాగే అలా కాకుండా 2 ఫిల్ అన్నారు అనుకోండి, ఇక్కడ ప్లస్ చేస్తాం, ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ ఏముంటుందన్న, ఎక్స్ అంటే 20 ఇంటూ వై అంటే 60, 20 మైనస్ 60 40, 0 4 5 times 5 6 times 30 minutes. సో 30 minutes. సో 30 minutes ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ 30 minutes ఏంటిదన్న, ట్యాంక్ ఫిల్ చేయడానికి పట్టే టైం అనమాట. సో ఒకటి వచ్చేసి 20 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకోటి వచ్చేసి 60 minutesలో ఎంప్టీ చేస్తుంది. 2 కలిపి ఆపరేట్ అయినప్పుడు మనకి 30 minutes ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టుతుంది అన్న. దీన్ని ఇంకోలాగా ఎలా చేయవచ్చు అంటే 1/20 మైనస్ 1/60 ఈజ్ ఈక్వల్ టు 1 వర్క్ నా. 1/20 minutes మైనస్ 1/60 నాన్న. ఇదేంటిది, ఇక్కడ మైనస్ ఎందుకు వేసాం, మనకి ఎంప్టీ చేస్తుంది, ఖాళీ చేసేస్తుంది కాబట్టి. అదే ఇది కూడా ఫిల్ అయితే ప్లస్ చేస్తాం మన. సో ఎల్సిఎం 60 అవుతుంది. సో 23 times 3 1s are 3 మైనస్ 61 టైము 1 1s are 1. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, 3 మైనస్ 1 2, 2/60. సో 2 1s are 2, 30 times 1/30 అంటే 30 minutes తీసుకుంటాను నాన్న. సో 30 minutes. ఇది ఫ్రాక్షన్స్ బేస్ చేసుకొని చేసేది నాన్న. ఇది వచ్చేసి ఫార్ములా మెథడ్, డైరెక్ట్ మెథడ్ అనమాట. సో రెండింటికి సేమ్ ఆన్సర్ 30 minutes. 30 minutes ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడనా, రాఘవాస్ యావరేజ్ ఎర్నింగ్ పర్ మంత్ ఇన్ ఫస్ట్ 3 months ఆఫ్ ఏ ఇయర్ వాజ్ 45,000 అన్న. రాఘవాకి ఫస్ట్ 3 months నాన్న యావరేజ్ ఎంత, 45,000 అంట. సో ఇన్ ఏప్రిల్ హిస్ ఎర్నింగ్ వాజ్ 33 1/3% మోర్ దెన్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 months. సో ఫస్ట్ 3 monthsలో ఎంత వచ్చిందో దాని మీద 33 1/3% మోర్ వచ్చిందనమాట ఏప్రిల్ అంటే ఏమంటున్నా, 4th month. ఇది ఫస్ట్ 3 months నాన్న, ఇది 4th month. 4 months కాదు, ఇది 4th month. సో 4th monthలో ఎంత రావాలి, 33 1/3 అంటేనా ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 1/3 వస్తుంది అన్న. సో పర్సంటేజ్ బేసిక్స్ అని చెప్పేసి నా ఛానల్లోనే ఒక వీడియో ఉంటుంది, అది వెళ్ళి చూడండి. 1/3 అనమాట. సో 45,000లో 1/3 అన్న. ఎందుకని ఫస్ట్ 3 months యొక్క యావరేజ్ కంటే 33 1/3 మోర్ కాబట్టి ఇంటూ 1/3 చేస్తేనన్నా మనకి 15,000 వస్తుంది అన్న. 15,000 మోర్ కదా, సో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి 16,000 వస్తుంది అన్న. 60,000 వస్తుంది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్న, 60,000 వస్తుంది. ఇది వచ్చేసి నాన్న 45,000 అనేది మనకి ఎప్పుడు 45,000 అనేది ఫస్ట్ 3 months యొక్క యావరేజ్. అలాగే మనకి 4th monthలో థర్డ్ మంత్ వరకు వచ్చిన దాంట్లో 33 1/3% మోర్ అనమాట. మోర్ వచ్చేసి మనకి 1/3 అవుతుందన్న. 1/3 వచ్చేసి 15,000, 2 యాడ్ చేస్తే 60,000 అవుతుంది. సో 60,000 4th monthకి వచ్చింది. తర్వాత ఇఫ్ హిజ్ యావరేజ్ ఎర్నింగ్స్ పర్ మంత్ ఫర్ ది హోల్
హోల్ ఇయర్ నాన్న మొత్తం 12 మంత్స్కి కలిపి 45,300. సో 12 ఇయర్స్ నాన్న, 12 మంత్స్, సారీ 12 ఇయర్స్ కాదు, 12 మంత్స్కి కలిపి యావరేజ్ ఎంతనా మనకి 45,300. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ఈజ్ యావరేజ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ మే టు డిసెంబర్ అనమాట. మే నుంచి డిసెంబర్ వరకు మనకి యావరేజ్ ఎర్నింగ్ ఇస్తే ఎంతో కనుక్కోవాలన్న. హోల్ ఇయర్ ఇచ్చాడు, ఫస్ట్ 4 మంత్స్ ఇచ్చాడు. సో మనం ఏం చేయాలంటే ఇది యావరేజ్ కదా, ఫస్ట్ 3 మంత్స్కి ఇంటూ 3 చేయాలన్న. 45,000 ఇంటూ 3 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్కి ఇది యాడ్ చేయాలన్న. రెండింటికి కలిపి ఒక ఆన్సర్ వస్తుందిగా. ఈ ఆన్సర్లోంచి ఇక్కడ 45,300 ఇంటూ 12 చేసి అక్కడ వచ్చిన ఆన్సర్ని తీసేసి డివైడెడ్ బై 8 వస్తే రిమైనింగ్ 8 మంత్స్ యొక్క యావరేజ్ వస్తుంది అనమాట. రిమైనింగ్ 8 మంత్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. మే నుంచి డిసెంబర్ అంటే రిమైనింగ్ 8 మంత్స్ అనమాట. సో అది చాలా కష్టం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే యావరేజ్ అంటేనా మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న, ఈక్వల్ షేర్ అనమాట. మనకి 12 మంత్స్కి ఈక్వల్గా ఎంత ఉండాలి, 45,300 ఉండాలి. ఫస్ట్ 3 మంత్స్కి ఎంత ఉందన్నా 45,000 ఉంది. ఇంకా ఎంత ఉండాలి, 300 మోర్ ఉండాలి. ఎవ్రీ మంత్కి 300 కాబట్టి 3 మంత్స్కి 3 3 900 రావాలన్న. 900 తక్కువ ఉంది. సో ఇక్కడ 45,300 ఉండాలి. కానీ ఎంత ఉందన్న మనకి 60,000 ఉంది. సో 60,000 అంటే ఎక్కువ ఉంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్కువ ఉన్న దాంట్లోంచి తీసి ఇక్కడ 900 కూడా ఇచ్చేస్తాం మన. ఇచ్చేసి రిమైనింగ్ ఎంత ఎక్కువ ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ 45,300 60,000లోంచి తీసేద్దాం. ఎందుకని 45,300 అంటే వీడికి 4th మంత్లో కూడా 45,300 ఉండాలి. ఇక్కడ 45,300 రావడం కోసం మనం 900 ఇచ్చేస్తాం నాన్న. ఎవ్రీ మంత్కి 300 చొప్పున మనకి 3 మంత్స్కి 900 ఇచ్చేస్తాం అనమాట. ఎక్కడి నుంచి ఇస్తాం, ఇక్కడ నుంచి ఇస్తాం అన్న. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. సో మనం ఫస్ట్ 45,000 తీసేద్దాం. సో 60,000 నుంచి 45,000 తీసేస్తే అన్న 15,000 అనమాట. సో ఇప్పుడు 15,000లోంచి 300 తీసేస్తే మనకి 14,700 అన్న. ఫస్ట్ ఏం చేశాను, 16,000లోంచి 45,000 తీసేసాను. ఆ తర్వాత 300 తీసేసాను. ఇక్కడ 14,700 వచ్చింది నాకు. ఎంత వచ్చింది, 14,700 వచ్చింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైంది నాన్న, 14,700 అనేది మనకి ఎక్కువ ఉన్న అమౌంట్. ఎంత ఎక్కువ ఉన్న అమౌంట్, 45,300 కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ఇదనమాట. సో ఇది ఎక్కువ ఉంది కదా, మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో మనకి ఫస్ట్ 3 మంత్స్ కూడా 900 మనం పంచాలి. సో -900 అనమాట. -900 చేస్తే మనకి ఫస్ట్ 700 తీసేద్దాం మనం, 14,000 అవుద్ది. 14,000లోంచి మనకి 200 తీసేద్దాం, 13,800 అవుతుంది. సో ఇక్కడ దాకా 13,800 నాన్న. సో ఈ 900 మనం దీంట్లోంచి తీసి దీనికి ఇచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది, 45,300 అయిపోతుంది అన్న. సో రిమైనింగ్ మిగిలింది 13,800. సో ఇక్కడ ఫస్ట్ 3 మంత్స్కి 45,300 వచ్చేసింది. 4th మంత్కి కూడా 45,300 మనకి ఇచ్చేసి రిమైనింగ్ ఎక్కువ ఉంది ఉంచుకున్నాం. సో రిమైనింగ్ ఎక్కువ ఉంది, దీనికి పంచగా రిమైనింగ్ ఎక్కువ ఉంది 13,800 నాన్న. ఈ 13,800 కూడా మనకి ఎక్కువ ఉండటానికి లేదు నాన్న. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి పంచేయాలన్నమాట. ఎవరికి పంచాలి, మళ్ళీ దీనికి పంచగలమా, 45,300 ఉంది కదా ఆల్రెడీ, వాడు ఇచ్చేసాడు కదా. 12 మంత్స్కి కలిపి మనకి 45,300 ఉండాలి. సో ఫస్ట్ 3 మంత్స్కి మనం 45,300 ఇచ్చేసాం. నెక్స్ట్ 4th మంత్ కూడా మనకి 45,300 ఇచ్చేసి రిమైనింగ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ 8 మంత్స్ ఉంటాయి నాన్న. ఈ 8 మంత్స్కి వచ్చేసి ఈ 13,800 అనేది మనం పంచాలా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 మంత్స్కి కూడా 45,300 ఉందనుకుందాం యావరేజ్. సో ఇది ఇప్పుడు 13,800 మనకి వాళ్ళకి పంచగలమా, పంచలేము. ఎందుకు, ఎక్కువైపోతే మళ్ళీ ఈక్వల్ షేర్ ఉండదు నాన్న, అప్పుడు మళ్ళీ తప్పు అవుద్ది అనమాట. సో ఖచ్చితంగా మనకి 45,300 కంటే తక్కువ ఉంటేనే మనం ఈ ఎక్కువ ఉన్న అమౌంట్ ఆ తక్కువ ఉన్న వాటికి పంచగలం అనమాట. సో ఎంత పంచాలి, 13,800ని 8 మంత్స్కి ఈక్వల్గా పంచాలి నాన్న. ఈ 8 మంత్స్ ఉంది కదా, ఈ 8 మంత్స్కి ఈక్వల్గా పంచాలి అంటే డివైడెడ్ బై 18 వేయాలి. 13,800 డివైడెడ్ బై 8 నాన్న.
8 1 జర్ 8 నాన్న 58 ఉంటుంది, 7 జర్ 56 20 ఉంటుంది, 2 జర్ 16 40 ఉంటుంది, 5 జర్ మనకి ఎంత ఉందన్న 20. సో సరిపోయింది, 1725 వచ్చింది. ఏంటిది నాన్న ఇది? ఈచ్ మంత్కి మనం పంచాల్సిన అమౌంట్ అనమాట. మనకి 8 మంత్స్కి కలిపి 44,300 అనుకుంటే మనకి ఇది పంచితే మనకి ఎక్కువైపోద్ది. సో పంచకూడదు, అంటే దీనికంటే తక్కువ ఉండాలన్నమాట. తక్కువ ఉంటే అప్పుడు పంచడానికి అవకాశం ఉంటుంది. సో తక్కువ చేద్దాం. 45,300లోంచి 1725 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 10 ఉంటుంది నాన్న. 5 9 7 2 5 4 3 4 43,575 అన్న. ఆప్షన్స్లోకి వెళ్ళి ఎక్కడ ఉందో చూడండి, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. సో ఇక్కడ నేను ఏం చేశానంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న, చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి 12 మంత్స్ అంటే 12 మంత్స్కి కలిపి 45,300 ఉండాలి, అన్నిటికీ సమానంగా ఉండాలి. సో నేనేం చేశాను, ఫస్ట్ 3 మంత్స్కి 45,000 ఉంది, నెక్స్ట్ 4th మంత్ ఏప్రిల్కి వచ్చేసి 60,000 ఉంది. సో దీంట్లో ఎక్కువ ఉన్న దాంట్లోంచి తీసుకెళ్ళి దీనికి ఇచ్చేసాను. పర్ మంత్ ఇది 3 మంత్స్కి కలిపి కాబట్టి పర్ మంత్ 300 ఇవ్వాలి, 3 మంత్స్కి 900 ఇచ్చేసాం. సో ఇది 45,300 అయిపోయింది యావరేజ్. సో ఇది అయిపోయిన తర్వాత దీంట్లో 60,000లో 45,300 ఉంచేసి ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రాలోంచి దీనికి ఇచ్చేసాం. దీనికి ఇచ్చిన తర్వాత మిగిలిపోయింది 13,800. ఈ 13,800 వచ్చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలన్న. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రిమైనింగ్ 8 మంత్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో 8 మంత్స్కి డివైడెడ్ బై 8 చేస్తే పర్ మంత్ వచ్చేసి 17,025 వస్తుంది. సో మనకి యావరేజ్ ఇది అనుకుంటే ఆ యావరేజ్ ఇంతే 45,300 ఉంటే మనం ఇచ్చేసామనుకోండి ఎక్కువైపోద్ది. అప్పుడు ఎక్కువ అయిపోతే మనకి తప్పు అవుద్ది అనమాట, వాడిచ్చిన కండిషన్ తప్పు అవుద్ది, ఖచ్చితంగా ఇంతే ఉండాలి. సో మనం 1725 అనేది 45,300లోంచి తీసేస్తే ఇంత వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క మంత్కి 1,075 ఇచ్చేసామనుకోండి, 1,075 ఇచ్చేసామనుకోండి, అప్పుడు అన్నిటికీ 45,300 అవుతుందన్న. యాక్చువల్గా ఉండేది 45,575. ఇక్కడ మనకి 13,800 ఉంది కదా, ఈ 13,800ని మనం ఏం చేస్తున్నామంటే ఈ 8 మంత్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎందుకని వాడు మెన్షన్ చేశాడుగా 45,300 అని. సో అది మనం అచీవ్ చేయడానికి ఇది ఇస్తున్నాం అన్నమాట. ఇది క్వశ్చన్ యాక్చువల్గా రివర్స్లో ఉంటుంది అన్న. సో చాలామందికి అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ రోజుకి ఇదే ఫైనల్ క్వశ్చన్ అన్న. ఇన్ వాట్ రేషియో షుడ్ షుగర్ కాస్టింగ్ 45 per kg బీ మిక్స్డ్ విత్ షుగర్ కాస్టింగ్ 52 per kg? సో పంచదార 42 రూపీస్ పర్ కేజీ ఉన్నదాన్ని పంచదార 52 per kg ఉన్న దాంతో ఎంత రేషియోలో మిక్స్ చేస్తే వాడికి 55.20 per kg దర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15% అన్న. ఇంతకు అమ్ముకుంటే 55 రూపాయలకి అమ్ముకుంటే వాడికి 15% ప్రాఫిట్ రావాలన్న. సో ఫస్ట్ షుగర్ వచ్చేసి 45 రూపీస్, తర్వాత 52 రూపీస్, ఈ రెండింటిని మిక్స్ చేసి వాడు 55.20 రూపీస్కి అమ్ముతున్నాడు. సో అట్లా అమ్మితే వాడికి 15% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇది మిక్సర్ అండ్ ఎలిగేషన్ అన్న. సో షుగర్ ఫస్ట్ కాస్టింగ్ 52, తర్వాత 45, నెక్స్ట్ 52 అన్న. సో మధ్యలో ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ ఏమంటే మనకి 55.20 అనేది మనకి 15% ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం 100% వాల్యూ ఎంతో కనుక్కుందాం. సో 1115%, 100 నానా యాక్చువల్గా ఉండాల్సింది 100, 15% ప్రాఫిట్ అంటే 115 అవుతుంది. సో ఇది వచ్చేసి 55.2 అయితే 100% వాల్యూ ఎంత తక్కువ. సో తక్కువే వచ్చేది 115 వాల్యూ 55.2 అంటే మనకి 100 వాల్యూ తక్కువ వస్తుంది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 55.2 నాన్న. సో 0.2 బదులు నేను ఇక్కడ ఒక 0 చెరిపేస్తున్నాను. సో 5 2 times 10, 3 times 15, 5 2 times నాన్న. సో 23 క్యాన్సిల్ చేద్దాం. 23 2 times నాన్న 46, 92 ఉంటుంది. సో 4 times 92, 23 4 times 92 నాన్న. సో 2 into 24 48 వస్తుంది. సో 100% వాల్యూ 48. సో యాక్చువల్గా ఈ రెండింటిని మిక్స్ చేస్తే 45, 52ని మిక్స్ చేస్తే వాడు అమ్మాల్సింది 48 రూపీస్కి, కానీ 55.2 రూపీస్కి అమ్ముకుంటున్నాడు అనమాట. సో 48 రూపీస్ యాక్చువల్ ప్రైస్ కాబట్టి ఇక్కడ 48 వేస్తున్నాను. ఇప్పుడు రేషియో చూసుకుంటాం.
సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తాను. 52 మైనస్ 48 4, తర్వాత 48 మైనస్ 45, సో 3 అనమాట. రేషియో వచ్చేసి 4:3. ఇక్కడ వచ్చేసిన మనం ఏం చేస్తామంటే షుగర్ ఫస్ట్ కాస్ట్, తర్వాత సెకండ్ కాస్ట్. ఇది యాక్చువల్గా ప్రాఫిట్కి అమ్మక ముందు ఈ రెండింటిని మిస్ చేస్తే ఎంత వస్తుందో అంత మనం ఫైండ్ అవుట్ చేయాలన్న. ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదిగోండి వాడు ఇస్తాడు 115, అంటే 15% ప్రాఫిట్కి అమ్ముకుంటే ఇంతకు అమ్ముకోవాలి అని. సో 15% ప్రాఫిట్ వచ్చిందంటే ఇది మొత్తం 115% వాల్యూ అనమాట. సో మనం 100% వాల్యూ కనుక్కుంటాం, 48 వచ్చింది. సో ఇక్కడ మిడిల్లో ఉన్న వాల్యూ ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న ఒక నెంబర్ కంటే ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఉన్న ఒక నెంబర్ కంటే తక్కువ ఉండాలన్న. ఒకవేళ మీకు 2 నెంబర్ కంటే ఎక్కువ వచ్చినా 2 నెంబర్ కంటే తక్కువ వచ్చినా సరే మీరు చేసింది తప్పు అనమాట. సో ఒక నెంబర్ కంటే ఎక్కువ ఉండాలి, ఒక నెంబర్ కంటే తక్కువ ఉండాలి. చూడండి 45 కంటే ఎక్కువ ఉంది, 52 కంటే తక్కువ ఉంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 4 3, సో 4 3 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 4:3. 4:3 వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానికి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.